మనసంతా విషాన్ని నింపుకొని పదే పదే కాంగ్రెస్ని ఒక విలన్గా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీనే విలన్గా చిత్రీకరించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ పేదవాడి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కావాలని పేద ప్రజల ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఈ 15 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ధనిక తెలంగాణ రాష్ట్రం సుమారు 8,19,000 కోట్లు అప్పుల్లో ఉన్న అభివృద్ధిని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ అనేక దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అనేక మంచి కార్యక్రమాలు ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుంది.